ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనము నుండి 30 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నాడని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూబు పట్టినవాడై దెయ్యముల అధిపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లా నేను సాతానును ఎలాగూ వెళ్ళగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరుద్ధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలువలేరదు. ఒక ఇల్లు తనకు తానే విరుద్ధంగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు. సాతాను తనకు తానే విరుద్ధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలువలేక కడతేరును. ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించి తినే తప్ప ఆ బలవంతుని ఇంటి చొచ్చి వాని సామగ్రి దోచుకొన నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీ వారికి క్షమింపబడును, కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి. దేవునికి ప్రియ బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అతి శ్రేష్టమైన విషయాన్ని ప్రభువైన యేసు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ లోకంలోనికి ఆయన వచ్చి అనేకమైన పవిత్ర ఆత్మలను వెళ్ళగొడుతూ గలిలయ ప్రాంతం అంతా కూడాను అద్భుత కార్యములు చేస్తూ వెళుతున్నప్పుడు మరి ఆయన కపెర్నహూములో ఒక ఇంట్లో ఉన్నాడన్న సంగతి జనులు విని గుంపులుగా ఆయన దగ్గరికి వచ్చారు. యేసు ప్రభువారు భోజనం చేయడానికి కానీ తన శిష్యులు కూడా భోజనం చేయడానికి కూడా వీళ్ళినంతగా గుమ్ముకూడి ఆ ఇంటి చుట్టూ జనసమూహం వచ్చి ఆవరించి ఉన్నారు. ఆ సమయంలో ఆ సంగతి చాలామంది విని ఎవరైతే ఆ ఇల్లు వారు ఉండడానికి ఇచ్చి ఉన్నారో వారు ఏమనుకున్నారంటే ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయిరి. ఈయన మానసికమైనటువంటి ఒక రోగి అయిపోయినాడు. గమనించండి, యేసు ప్రభు వారికి ఏ పదజాలాలు వాడారో ఈరోజు యేసు ప్రభువును నమ్మిన వారికి కూడా అదే పదజాలాలు మన చుట్టూ ఉన్నవారు వాడుతున్నారు. వీళ్ళకి బుర్ర లేదు, వీళ్ళందులోనికి దిగిపోతున్నారు, వీళ్ళకి అసలు ఏమాత్రం కూడా శక్తి లేదు, మన దేవతలన్నిటికీ విడిచిపెట్టి ఏదో ఫారెన్ దేవుడికి నమ్ముకుంటున్నారని విమర్శించే అనేక మంది లేకపోలేదు. మన చుట్టూ చాలామంది ఈ పదజాలాలు వాడుతున్నారు. అంటే క్రైస్తులైన వారు వాస్తవంగా తమ యొక్క మనస్సును ప్రభుకు అప్పగించి మనసు మారి ప్రభువును వెంబడించేటటువంటి అనుభూతి కలిగి యేసులో ఉన్న దైవ శక్తిని తాము వ్యక్తిగతంగా ఎరిగి తనను విశ్వసించి వెళుతున్నప్పటికీ ఈరోజు అనేక మంది వారు బుర్రలేనోళ్ళు, మతి చెడిపోయిన వారు, బుర్రబుద్ధి వారికి లేదు, ఆ మతంలోనికి వెళ్ళిపోయారు. మేము మంచివాళ్ళం కాబట్టి మేము మతాల మార్పు చేయట్లేదు, మేము ఆ యేసును నమ్మట్లేదు అని అతిశయోక్తిగా మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా వారు మరొక అపనింద కూడా మోపుతున్నారు. ఏమిటంటే ఈ చేసే అద్భుతాలన్నీ కూడాను మరి యెరూషలేము చూసిన శాస్త్రులు కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కానీ ఈయన బయల్జెబూబు అనేటటువంటి ఒక దెయ్యాల అధిపతి అయినటువంటి దెయ్యాన్ని పట్టుకొని ఆయనకు సహాయంతోనే ఈయన దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు అని చెప్పి తనను చాలా కించితపరిచి మాట్లాడారు.
అవును, క్రైస్తవ విశ్వాసి భారం కలిగి గనుక ప్రార్థన చేస్తూ ఏదైనా అసాధ్యమనేది సాధ్యపరిచినప్పుడు అనేక మంది తన మీద వేసే అభియోగాలు ఏంటంటే, వీళ్ళేదో చిల్లంగి నేర్చుకుంటున్నారు, వీళ్ళేదో మంత్రప్రయోగాలు చేస్తున్నారు, వీరేదో శక్తిని వీరు కొలుస్తున్నారు, అందుకే వారు ఏం చెప్తే అదే జరిగిపోతుంది అని చెప్పి దూషిస్తున్నారు. యేసుప్రభుని కూడా అదే విధమైన మాటలతో గాయపరిచారు. బయల్జెబూబు అనేటటువంటిది వారికి ఉన్న నమ్మక ప్రకారంగా ఒక దెయ్యాల అధిపతి, ఒక శక్తివంతమైన దేవత అని వాళ్ళు నమ్ముతారు. అయితే యేసుప్రభువు కూడా ఆ దేవత శక్తితోనే ఆయన దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అని చెప్పి వారు అనేక విధాలుగా భావిస్తూ ఉన్నారు. ఈరోజు మన భారతీయులు యేసుప్రభు యొక్క అమూల్యమైన మాటలు, సందేశాలు అందించి అనేక మందికి మార్పుకు కారకులు అవుతుండగా, యేసుప్రభు హిమాలయ వచ్చాడు, యేసుప్రభు బౌద్ధ మతానికి వచ్చి అనేకమైన విషయాలు నేర్చుకొని బోధిస్తున్నాడు అని చెప్పి చాలా చులకనగా మాట్లాడుతున్నారు. అంటే ఒకరి దగ్గర ఆయన నేర్చుకొని బోధించిన వాడు అని. కానీ పరిశుద్ధ వేద గ్రంథమైన బైబిల్ చెప్తుంది, ఆది అందు వాక్యం ఉండెనో, వాక్యము దేవుడై ఉండెనో, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య మనిషిగా నివసించడానికి బయలుపరచబడెను. ఇమ్మాన్యుయల్ అంటే మనకు దేవుడు తోడై ఉన్నాడు, ఆయన మన దగ్గర నివసించడానికి వచ్చాడు, మనకు నేర్పించడానికి వచ్చాడు. మెస్సయ్య అనగా పరమ తండ్రి గురించి బోధించే బోధకుడు. అయితే ప్రజలకు అది తెలియక వారు విభిన్నమైన మాటలు యేసయ్య గురించి వచ్చిస్తున్నారు. ఇక్కడ యెరూషలేము నుంచి వచ్చినటువంటి శాస్త్రులు కూడా, పరిసయ్యులు కూడాను వారు జ్ఞాన వివేకము కలిగిన వారని చెప్పుకొనొచ్చు, యేసు ప్రభువారు బయల్జెబూబు అనే దెయ్యముల చేతనే అనేకమైన దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అని చెప్పి వారు యేసు ప్రభుని గురించి చులకనగా మాట్లాడడం అనేది మనము గమనిస్తూ ఉన్నాం. అప్పుడు యేసు ప్రభువారు వారితో మాట్లాడుతూ వారిని పిలిచి ఏమంటున్నారంటే, సాతానుకు ఎలాగ వెళ్ళగొట్టగలడు? దెయ్యాలకి ఎలా వెళ్ళగొట్టగలదు? ఒకవేళ దెయ్యమే గనుక పట్టిన వ్యక్తి అయితే మరొక దెయ్యం వచ్చినప్పుడు వారు ఆనందంగా వారి తెగ వారు వచ్చారని సంతోషిస్తారు. ఉదాహరణగా చెప్తున్నాను, ఒక దేశానికి మీరు వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఒకవేళ మనం తెలుగు వాళ్ళమైతే తెలుగు వాళ్ళు కనిపించారనుకోండి, తెలుగు వారికి మన ఎగ్నిస్ట్గా మనం మాట్లాడడం కదా, వారితో ఎంతో ప్రేమగా కలిసిపోతాం. ఒకవేళ వేరే భాషకు సంబంధించిన వ్యక్తులైన ఎడల మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా మనకు సంబంధించిన భాష నేర్చుకున్న వారు లేక మన భాష కలిగిన ప్రజలు మనకు కనిపించినప్పుడు ఎంతో ఆప్యాయతగా పలకరిస్తాం. ఇప్పుడు యేసుప్రభు వారు దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. దీనికి వీరేమంటూ అంటే బయల్జెబూబు అనే దెయ్యాల అధిపతి వలన ఈయన వెళ్ళగొడుతున్నాడని. కానీ ఆ దెయ్యాలు మిల్లమిల్లలాడుతూ, నువ్వు దేవుని కుమారుడవు, మమ్మను బంధించొద్దు, మమ్మను విడిచిపో అని చెప్పి అవే కేకలు వేసుకుంటూ ప్రభును దేవుని కుమారుడు అని చెప్పి సాక్ష్యం ఇస్తున్నప్పుడు అది ఎలా దెయ్యాలవుతాయి? కాకపోతే తెలియక ఆ రోజు కూడా జనాలు యేసు ప్రభు గురించి అలాంటి తప్పు మాట్లాడినప్పుడు సాతానికి ఎలా వెళ్ళగొట్టగలడు అని చెప్పి ప్రభువారు అక్కడ స్పష్టంగా చెప్తూ, ఒక రాజ్యము తనకు తాను విరుద్ధంగా వేరుపడిన ఎలా రాజ్యము నిలవదు. ఒకప్పుడు ఆంధ్ర అనేది చాలా పెద్ద రాజ్యం ఉండేది. కానీ ఆ రాజ్యంలోనే తెలంగాణ, ఆంధ్ర అని చెప్పి డివిజన్స్ వచ్చినప్పుడు కలిసి ఇమిడిగా ఒకే రాజ్యంగా ఒకే రాష్ట్రంగా ఉండలేకపోయామే. తెలంగాణ వాళ్ళందరూ కూడా ఆంధ్ర వారికి వేరైపోయి వారు ఒక సపరేట్ రాజ్యం అంటూ, సపరేట్ ఒక ప్రదేశం అంటూ వారు ఏర్పరచుకున్నారు. కనుక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రదేశం అని చెప్పి 2 స్టేట్గా విభజించబడింది. యేసుప్రభు అంటున్నారు, ఒక రాజ్యము తనకు తానే విరుద్ధంగా వేరుపడినలా అది ఎప్పుడు నిలవదు. సో ఒకవేళ యేసుప్రభు వారు వెళ్ళగొడుతున్న దెయ్యాలు గనుక అది ఒకే రాజ్యానికి సంబంధించినది అయితే అది కలిసి ఉంటుంది. కానీ అది మిలమిలలాడుతూ కేకలు వేసుకుంటూ పారిపోతుందంటే దేవుని యొక్క శక్తి ఎదుట అవి నిస్సహాయత స్థితిలో వాటి యొక్క బలహీనతలు వ్యక్తపరుస్తూ ఉంది. కనుక యేసుప్రభు వారు మరొక విషయం కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఒక ఇల్లు తనకు తాను విరుద్ధంగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు. ఒక ఇంట్లో కనుక ఉన్నవారు ఒకరికొకరు విరుద్ధమైపోయినప్పుడు వారికి కలిపి ఉండడానికి మనం ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు
పెళ్ళి అయిన కొద్ది రోజుల్లోనే, కొన్ని నెలల్లోనే, కొన్ని సంవత్సరంలోనే కొడుకు కోడలు వేరే పడిపోవడం, కూతురు అల్లుడు వేరైపోవడం, ఇవన్నీ మన కంట ముందు జరుగుతుంది. యేసుప్రభువు అదే అంటున్నారు. ఒకవేళ గనుక ఒక ఇంటిలో ఉన్నవారు ఒకరికొకరు విరుద్ధంగా పనిచేస్తే ఆ ఇల్లు ఎప్పుడు కూడా నిలువ ఉండదు, ఆ ఇల్లు సపరేట్ అయిపోద్ది. ఇప్పుడు నేను గనుక దెయ్యాలను వెళ్ళగొడితే అది సమిష్టిగా ఉండాలి, కానీ అది ఆ విధంగా అది కలిసి ఉండడానికి లేదు కదా. కనుక యేసుప్రభువు గద్దించినప్పుడు దెయ్యాలు పారిపోతుంది, అది భయపడుతుంది. యేసుప్రభు వారు చాలా చక్కని ఉదాహరణలను ఈ యొక్క వాక్య భాగంలో ఆయన తెలియచేస్తూ, సాతాను తనకు తాను విరుద్ధంగా లేచి వేరుపడిన నెల నిలువలేక కడతీరును. సాతాను కూడా తనకు తాను విరుద్ధంగా ఈ పని చేయడానికి ముందుకు రాదు. ఎందుకంటే సాతానుకున్న మరొక పేరు సేన. సేన అనగా అనేక మంది దురాత్మలు సమూహము ఒక చోట కూడి ఉంటుంది. అందుకే ఒక మనిషిలో రకరకాల వికారాలు పుట్టిస్తూ ఉంటుంది. అయితే సాతాను యొక్క శక్తి మీద సర్వాధికారము కేవలము నజరుడైన యేసు నామమునకు మాత్రం ఉంది, యేసు ప్రభుకు మాత్రం ఉంది. కనుక సాతానును ఆయన బంధించగలడు, దానిని వెళ్ళగొట్టగలడు, దానిని కంట్రోల్ చేయగలిగే శక్తి యేసు ప్రభులో మనం గమనిస్తున్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, ఈరోజు ఈ లోకమంతా కూడా సాతానుడు తన వశము చేసుకొని ఉన్నాడు. కనుక సాతాను వశములో పడినటువంటి త్రాగుబోతులే కానీ, వ్యభిచారులే కానీ, జూదమాడుతున్న వారు కానీ, దొంగలే కానీ, దౌర్భాగ్యులే కానీ, అనేకమైనటువంటి అవినీతికి పాలుపడిపోయి దౌర్భాగ్య స్థితిలో జీవిస్తున్నటువంటి వారు ఎవరు అంటే అపవాది అయిన సాతాను చేతిలో బంధించబడిన వారు. ఈ అపవాది బలవంతుడై వారందరినీ వశపరుచుకొని అనుదినము వారి జీవితాలను సర్వనాశనానికి నడిపిస్తున్నాడు. కనుక ప్రభు అంటున్నాడు, బలవంతుని ఇంటజొచ్చి వాని సామాగ్రి దోచుకోవాలంటే, అంటే అపవాదైన సాతాను చేతిలో బంధించబడిన వారిని విడిపించాలంటే మొట్టమొదటిగా బలవంతుడైన అపవాది సాతానునే బంధించాలి. వాడు బంధించబడితేనే తప్ప వాడు అధీనంలో ఉన్న వారిని విడిపించడం అనేది జరగదు. ఈరోజు అపవాది అన్న వెంటనే చాలామందికి సాతానుడు ఏ విధమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నాడు అంటే, అయ్యో మా దేవతలకి సాతాను అంటున్నారు అని చెప్పి పౌరుషాలు తెప్పిస్తున్నాడు. సాతాను అంటే ఎవరండి? పడిపోయిన దేవదూతల సమూహము. దేవదూతలు ఒకప్పుడు దేవుని కంటే మించిన స్థానంలో ఉండాలి అన్నప్పుడు అహంకారంతో ఉన్నటువంటి ఆ లూసిఫర్ను దేవుడు అణిచివేశాడు. పడద్రోయబడినటువంటి ఆ లూసిఫర్ తనకు తానే దేవతగా చెప్పుకుంటూ తన విగ్రహాలను నిర్మించుకున్నాడు. అందుకే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అంటాడు, దేని రూపము చేసుకోవద్దు, విగ్రహాల జోలికి పోవద్దు అంటాడు. కానీ ప్రజలకు అర్థం కాకుండా క్రైస్తులు విగ్రహార్థనకు విరోధులు అని. కానీ క్రైస్తులు కాదు, దేవుడే. ఎందుకంటే పడిపోయిన పతనమైన దేవదూతలు వాటి విగ్రహాలను తయారు చేయించుకొని ప్రతి చోట దేవుడుగా కొలువు చేయబడుతున్నారు, పూజించబడుతున్నారు. అది దేవునికి ఇష్టము లేదు. ఎందుకంటే పడిపోయిన పతనమైన దేవదూతలే తప్ప అది దేవుళ్ళు కారు. కాబట్టి ఈరోజు దాన్ని బంధిస్తేనే కానీ దాని బంధకాల్లో, దాని చేతి క్రింద అణిగిపోయిన జనాలకు విడుదల కలగడం కష్టం. కనుక యేసు ప్రభువారు ఈ యొక్క వాక్య భాగంలో ఆయన చెప్తూ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ప్రభు ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. ఎందుకంటే దురాత్మ వేరే, పరిశుద్ధాత్మ వేరే. దురాత్మ అనేక మందికి పట్టి పీడిస్తూ అనేకమైనటువంటి దురాల్వట్లకు బానిస చేస్తుంది. ఈరోజు మన ఇళ్లలో ఉన్నవారు కానీ, మన బంధువులలో కానీ, మన పట్టణాల్లో, మన గ్రామంలో, మన వీధిలో ఉన్నవారిని కానీ దురాలవాట్లకు బానిసమైపోయిన ప్రతి ఒక్కరూ దైవభక్తులు కారు. వారు దురాత్మ చేత బంధించబడి నడిపించబడుతున్నటువంటి వ్యక్తులే. అయితే వారు ఈరోజు విడిపించబడ్డం అనేది అవసరము. ఎవరు విడిపిస్తారంటే యేసయ్య ఒక్కరు మాత్రమే ఆ దురాలవాట్లకు బానిసపోయినటువంటి వారిని విడిపించగలడు. ఆ బానిస బ్రతుకు నుంచి వారికి కాపాడగలడు. అయితే ప్రభు అయిన యేసు వారు అంటున్నారు, మనుషులు చేసే సమస్త పాపములకు మరి దూషణాలకు వారికి క్షమింపబడును, కానీ ఆయన ఆత్మ విరుద్ధంగా చేసే పాపమునకు అనగా పరిశుద్ధాత్మ విషయమైన దూషణకు వారు
ఎప్పటికి కూడా వారికి క్షమాపణ ఉండదు, నిత్య పాపము చేసిన వాడై ఉండునని వారితో మరి ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అంటే దురాత్మ విరుద్ధంగా కనుక మనం మాట్లాడితే దేవుడు కాపాడుతాడు, కానీ దేవునికే విరుద్ధంగా కనుక మాట్లాడితే ఎవరు కాపాడుతారు? ఇప్పటికే దురాత్మ చేతిలో నలిగిపోతున్నటువంటి కుటుంబాలు, గ్రామాలు, పట్టణాలు, రాజ్యాలు చల్ల చెదురైపోతుంది. అనేకమైన దేవుణ్ణి దైవోగ్రతకు బలి అయిపోయి నానా విధమైనటువంటి సంకటములు, నానా విధములైనటువంటి ఉప్పెనలు, నానా విధమైన ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఈరోజు బాధించబడుతున్నారు. వీటన్నిటికీ మూల కారణం ఏమిటి అంటే దైవ దూషణ. ఒక మనిషి దేవునిగా కొలువకపోవడం, తెలుసుకోకపోవడం బట్టి ఆయన జీవితానికి, వారి జీవితానికి దేవుని ఉగ్రత వచ్చి వారికి ఈ రీతిగా పనిష్మెంట్ ఇస్తుంది, నానా విధాలుగా వారికి కష్టాలు పాలు చేస్తుంది. నా సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈరోజు పరిశుద్ధాత్మ ఎంత సున్నితమైన వాడంటే ఆయన ప్రతి ఒక్కరిలో ఉండి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యములు, నూతన సృష్టి, నూతన అనుభూతిని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన పట్ల విశ్వాసం కనుక లేకపోతే, ఆయన పట్ల నమ్మకం లేకుండా తనని కనుక దూషిస్తే వారికి ఎలాంటి మరి పరిశుద్ధత కలగదని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని యొక్క వాక్యం బట్టి మనము ఆలోచించి మనం గమనించాలి. దురాత్మ కలిగిన వారు దుష్టక్రియలు చేస్తారు, దూషిస్తారు, ద్వేషిస్తారు, అనేకమైన రీతిగా అపవాది చేత నలిగిపోతూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వారు విడిపించబడినప్పుడే దైవభక్తి కలిగి జీవించగలుగుతారు. రండి, పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ సమయంలో మీ పరిశుద్ధ లేఖన భాగాన్ని ధ్యానించి ఉన్నాం. మీ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము అపవాది యొక్క సంఖ్యల్లో పడిపోయిన వారుగా కాక విడిపించబడి పరిశుద్ధాత్మ కలిగిన వారై శక్తిమంతులుగా మేము సేవించేవారుగా మాకు దీవించి నడిపిస్తున్నకై స్తుతిస్తూ, ఈ ఉదయకాశములో మీరు చేసిన ఈ అద్భుతమైనటువంటి ప్రభు కార్యముల కొరకు, మీరు మా జీవితంలో ప్రభు అనుగ్రహిస్తున్న మార్పు కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్ములను దీవించునుగాక.